నమస్తే. బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నారా? పర్లేదురా, మామూలే. ఈ వీడియోలు ఎడిట్ చేయడం వల్ల. హాయ్ నానా, నమస్తే జై. నమస్తే చెప్పు అమ్మకి. సే హాయ్. హాయ్ చెప్పండి. సే హాయ్. ఇక్కడ తిన్నారప్పా? అందరిది అయితేనే మళ్ళీ అయిపోయినాక ఎప్పుడు అంతేనండి. ఒకటే పద్ధతి ఆ రోజు నుండి ఈ రోజు వరకు. సే హాయ్. హాయ్ చెప్పు నాన్న. సే హాయ్. హాయ్. అమ్మోళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది, వాళ్ళ పాప కూడా ఏడుంది నేను చూస్తాను. వాళ్ళ పాప స్కూల్కి పోతుంది. అది బాధ్యత అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటేనే ఎంతో బాధ్యత ఉంటుంది. ఎన్నో అసలు దాన్ని చెప్పలేము. అట్లాంటిది ఇంతమంది బాధ్యత. అది కాకుండా ప్రపంచాన్ని నెత్తినేసుకుంటే అది కాకుండా అన్ని కూడా కరెక్ట్ వేలో తీసుకెళ్తే ఎట్లా అట్లా ఏదో పెట్టాంలే వాళ్ళకి షెల్టర్ ఇచ్చేసాం మంది మాత్రలో పడింటారు అట్లా కాకుండా ప్రతిదీ కూడా గమనించుకుంటూ మన ఇంటి వ్యక్తుల్లాగా మనం చూసుకోవాలంటే దానికి ఎంతో బాధ్యత నా నెత్తిన ఉంటుంది. మీ కుటుంబం అది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు మన ఆశ్రమంలో ఉంది. అట్లా వాళ్ళ పిలుపులు కూడా అట్లే ఉంటాయి. కొంతమంది వాళ్ళు బాబాయ్ అని, పిన్ని అని, అమ్మ అని, అట్లా అక్క అని మాట్లాడుకుంటారు. వాళ్ళే కూడా పిలుచుకుంటా అంటారు. ఆ అమ్మాయి ఇక్కడికి ఎంత ప్రశాంతంగా ఉంది అక్క ఇక్కడ. అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే పొద్దున్నే మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు అనమాట. ఈ రోజు పొద్దున్నే టిఫిన్ బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. మన ఆశ్రమం దగ్గరలో ఉంటారు వీళ్ళు. ఈసారే కాదు 2-3 సార్లు వచ్చారు కదపా. 2-3 సార్లు ఇంతకు ముందు కూడా వచ్చారు మన ఆశ్రమంలో. ఈ రకంగా వాళ్ళు వంతుగా, అది గోరంత కావచ్చు కొండంత కావచ్చు, వాళ్ళంతగా ఈ రకంగా అన్నదానం బాధ్యత అయితే తీసుకుంటారు ఒక పూట. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మేము ఆశ్రమవాసి బ్లెస్ చేసేది కాకుండా మీరందరూ కూడా ఇలాంటి మన ఆశ్రమానికి వచ్చే అతిథులందరినీ కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పు.